తాజాగా లోమా ల్యాబ్స్ వాళ్ళు రే 2 అనే ఒక ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ మోడల్ మనకు కొంచెం రియలిస్టిక్ ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేయగలుగుతుంది. కావాలో మీరు ఇచ్చిన ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా. నేనైతే ఫస్ట్ కొన్ని శాంపుల్ వీడియోస్ నేను జనరేట్ చేసిన వీడియోస్ చూపిస్తాను. నేను ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ఒక మంకీ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతుందంటే వచ్చిన అవుట్పుట్ ఇదనమాట. సో నిజంగా కోతి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నట్టుగా అవుట్పుట్ అయితే వచ్చింది. బట్ ఇదే ప్రాంప్ట్కి ఇంకొక వీడియో కూడా వచ్చిందండి. ఇది కాకపోతే యానిమేషన్ వీడియో కింద జనరేట్ అయింది. సో యానిమేటెడ్ వీడియోలో మనకు అవుట్పుట్ వచ్చినట్టుగా ఇది వచ్చింది, చూసారా. నెక్స్ట్ మోనాలిసా సంబంధించిన 2 రెఫరెన్స్ ఇమేజెస్ ఇస్తే ఫస్ట్ ఇమేజ్ కాస్త ఎండ్ ఇమేజ్లో నవ్వుతో మారిపోయింది అనమాట. నేను ఫస్ట్ ఇమేజ్ ఇచ్చాను, ఎండింగ్ ఇమేజ్ ఇచ్చాను, అలాగైతే ఈ వీడియో అయితే అవుట్పుట్ వచ్చింది. సో నేనైతే ఇలా ఏఐతో ఎలా వీడియోస్ని జనరేట్ చేయాలో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. సో ఇదే మన రే 2 ఏఐ మోడల్ అనమాట. సో వీళ్ళు ఎగ్జిస్టింగ్గా కొన్ని ఏఐ వీడియోస్ని జనరేట్ చేసి ఆ వీడియోస్ని అయితే అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్. కొన్ని ఎనైమ్ కంటెంట్ కానివ్వండి, జస్ట్ ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ కాస్త మోషన్లోకి వచ్చిన వీడియో కంటెంట్ కానీ, ఇవన్నీ కొన్ని ఏమో టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే దాన్ని వీడియోస్ కింద జనరేట్ చేసిన అవుట్పుట్ వీడియోస్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఈ లోమా ల్యాబ్స్ని యూజ్ చేసి ఇటువంటి వీడియోస్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకి అకౌంట్ అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు ట్రై నో మీద ప్రెస్ చేస్తే మీరు మెయిల్ ఐడి అయితే అడుగుతుందండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా నాకు యూజర్ ఇంటర్ఫేస్ కనిపించేస్తుంది. బట్ మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వమని చెప్తుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్స్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక అకౌంట్లో టెస్ట్ చేశాను, ఇప్పుడు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అందులో నాకు 400 క్రెడిట్స్ అయితే చూపిస్తుంది. ఒక వీడియోని జనరేట్ చేయడానికి మనకి 80 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. అది ఇమేజెస్కి కొంచెం తక్కువ క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. సో అంటే మనకు ఒక 5 వీడియోస్ వరకు మీరు జనరేట్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్ యూస్ చేసి ఫ్రీగా అయితే కానీ దాని తర్వాత మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. సో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టోరీ బోర్డ్ కింద బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీరు జనరేట్ చేసిన అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ కనిపిస్తాయి. లేదంటే మీరు జస్ట్ వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమేజెస్ నుంచి వీడియోస్ కానివ్వండి, టెక్స్ట్ ప్రాంప్ట్ వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ మీరు ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఇస్తే మీకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ మీద నేను టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేస్తాను. సో నేను ప్రాంప్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో. డిస్క్రైబ్ అని ఉంది, ఇక్కడ ఇమేజెస్ వీడియోస్. నేను వీడియోని జనరేట్ చేస్తున్నాను కాబట్టి డిస్క్రైబ్ వీడియోస్. మనకి కావాల్సిన రేషియో 16:9 9:16 మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న రేషియోని బట్టి అయితే మనకి వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇది ఇంకా 21:9 కూడా ఇస్తున్నారు, బట్ మనం 16:9లో పెట్టాను. ఇక్కడ రే 1.6 సెలెక్ట్ చేసుకున్నాను. వాస్తవానికి రే 2.0 వర్షన్ కూడా వచ్చింది, కానీ అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తా అని చెప్తున్నారు కాబట్టి నేను రే 1.6 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మనకు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఏమి ఇచ్చానంటే, ఏ పెన్సిల్ స్కెచ్ డ్రాయింగ్ ఇట్ సెల్ఫ్ అనే బ్లాంక్ పేజ్. ఒక పెన్సిల్ స్కెచ్ అయితే ఉంది, ఆ స్కెచ్ వేస్తుంది, బట్ దానికి అదే డ్రా చేసుకుంటుంది అనేది నా ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ స్టార్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు కావాల్సిన షాట్ ఎలా కావాలో ఎస్టాబ్లిష్మెంట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఓవర్ హెడ్లో రావాలా, డ్రోన్ షాటా, హై యాంగిల్, గ్రౌండ్ లెవెలా, లో యాంగిల్ అని చెప్పి మీకు కావాలనుకుంటే ఆ రిక్వైర్మెంట్ యూస్ చేసుకోండి. లేకపోతే బై డిఫాల్ట్గా నచ్చే మనకు కావాల్సిన బెటర్ యాంగిల్ అదే సెలెక్ట్ చేసుకుని మనకు అవుట్పుట్ తెచ్చి జనరేట్ చేసేస్తుంది. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ యారో మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. కొంత టైంలో మనకి ఇచ్చిన ప్రాంప్ట్కి వీడియో జనరేట్ అవుతుంది. సో చూసారుగా, ఒక పెన్సిల్ ఇస్తే దాన్ని తగ్గట్టు ఆ పెన్సిల్ అదే ఇమాజినరీగా ఒక డ్రాయింగ్ అయితే గీసేస్తుంది. చూసారు కదా, తనకు అదే ఒక స్కెచ్ అయితే వేస్తుంది. మనకు కావాల్సినట్టుగా వీడియో అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ఒక వెండింగ్ మెషిన్ అయితే ఉంది. వెండింగ్ మెషిన్ నుంచి వాస్తవానికి స్నాక్స్ బయటకు వస్తాయండి. బట్ ఈ వెండింగ్ మెషిన్ ఎలా ఉండాలంటే ఒక ఫ్యూచరిస్టిక్ వెండింగ్ మెషిన్ అనమాట. బయటికి ప్లానెట్స్ బయటికి రావాలి, గ్రహాలు బయటికి రావాలనేది ఇచ్చిన ప్రాంప్ట్. మరి అది ఎలా అవుట్పుట్ ఇస్తుందో చెక్ చేద్దాం. సరే, నేను వీడియో రేషియోని మారుస్తున్నాను. 1:1 రేషియోలో అవుట్పుట్ ఇవ్వమని చెప్తున్నాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనకైతే వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒక వెండింగ్ మెషిన్ వచ్చింది, బయటకేమో ప్లానెట్స్ కావాలన్నట్టుగా ప్లానెట్సే పెట్టిందండి. మీరు గమనిస్తే ఒక వెండింగ్ మెషిన్ లోపల ప్లానెట్స్ కనిపిస్తున్నాయి. మన ఏమైనా బటన్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన ప్లానెట్ బయటకు వస్తుంది, గ్రహాలు కావాలంటే. సో ఇలాగైతే మీరు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నేను టెక్స్ట్ ప్రాంప్ట్తో వీడియో జనరేట్ చేశాను. బట్ ఇందులో రే మోడల్లో మనకు కాబట్టి ఇమేజ్ ఇచ్చి దాని ద్వారా రిఫరెన్స్తో వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఒక శాంపుల్ వీడియో మీకు జనరేట్ చేసి చూపించానండి. ఆల్రెడీ నేను ఒక శాంపుల్ ఇమేజ్ టెస్ట్ చేశాను. అదేంటంటే, నార్మల్గా ఒక స్టాటిక్ ఇమేజ్ ఉంది, కార్ల ఇమేజ్. దానికి ప్రాంప్ట్ ఇస్తే ఆ కార్లు మూవ్ అయినట్టుగా అవుట్పుట్ వచ్చింది. సో ఇటువంటిది ప్రాంప్ట్ నేను ఒక టెస్ట్ చేసి చూపిస్తాను. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఏదైతే ఇమేజ్ మూవ్ అవ్వాలో, నేను ఇక్కడ ఒక టైగర్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను. నేను జస్ట్ ఒక స్టాటిక్ టైగర్ ఇమేజ్ ఇచ్చి మేక్ ద టైగర్ రోర్ అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ప్రాంప్ట్ రేషియో చూసుకుంటే, సో బై డిఫాల్ట్గా ఇది 720pలో అయితే ఉంది. రేషియో అయితే ఆటోమేటిక్ డిఫాల్ట్లోనే ఉంది.
నేనైతే ఇక్కడ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తున్నాను. నార్మల్ పులి ఇమేజ్ కాస్త ఆ పులి గాండ్రించినట్టుగా మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు దాకా వచ్చిన వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ ప్రెస్ చేసినా మనకైతే ఇమేజ్ అయితే ఆ వీడియో అయితే మనకైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేస్తున్నానండి. ఏ క్యాట్ వాకింగ్ అన్ క్లౌడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ వేర్ సాలిడ్ గ్రౌండ్. అంటే ఒక మేఘాల మీద ఒక పిల్లి నడుస్తుంది, బట్ అది ఏమనుకుంటుంది అయితే ఒక నార్మల్ గ్రౌండ్ మీద నడిస్తే ఎలా ఉంటుందో అలా మనకి మేఘాల మీద నడవాలనేది మనం ఇచ్చిన ప్రాంప్ట్. సో నేనైతే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. కొంత టైం తీసుకుంటుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ఏ మోడల్ పెద్ద ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. మనకు కొంచెం ప్రాంప్ట్స్ ఇచ్చినా కూడా ఉండే, లేకపోతే ఇమేజ్ నుంచి వీడియోస్ కానివ్వండి, 1 minute లేకపోతే 1.5 minute మనకి ప్రాంప్ట్ అయితే వీడియోస్ అయితే జనరేట్ అయిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి 5 seconds వరకు మాత్రం అవుట్పుట్ అయితే వస్తుంది. 400 credits కాబట్టి మరీ పెద్ద ఎక్కువ క్రెడిట్స్ కూడా కాదు. మీకు ఎంత చెప్పినట్టు 5 వీడియోస్ పరంగా మీరు టెక్స్ట్, మీరు ఇమేజెస్ నుంచి వీడియోస్ కానివ్వండి, టెక్స్ట్ వీడియోస్ కోసం జనరేట్ చేసినా వెంటనే అయిపోతాయి. సో మీరు అప్గ్రేడ్ ఆప్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎక్కువ యూజ్ చేద్దాం అనుకుంటే జస్ట్ నేను నార్మల్గా దీన్ని టెస్ట్ చేసుకుంటాను, నాకు ఏదో ర్యాండమ్గా ఏదో ఒక వీడియో కావాలి, 2 వీడియోలు కావాలనుకుంటే సరిపోతుంది. కానీ మీరు కంటిన్యూస్గా లాంగ్ లెంత్ వీడియోస్ జనరేట్ చేద్దాం అంటే మాత్రం ఈ మోడల్కి మీరు అప్గ్రేడ్ చేసుకుని వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడైతే వీడియో జనరేట్ అయిపోయింది. పిల్లి మేఘాల మీద నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటే మేఘం మీద చూపిస్తున్నారు. ఓకే, మరీ అంత నాకు అనిపించలేదు. అంటే కొన్ని 2-3 మేఘాలు ఉండి దాని మీద వెళ్తే బాగుంది అనిపించింది. బట్ ఇది స్పెసిఫిక్గా ఒకటే మేఘం మీద ఉంది, స్టాటిక్గా దాని మీద నడుస్తున్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మరి టూ మచ్ అయితే లేదు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లోమా వాళ్ళ కొత్త ఏ మోడల్ ఏదైతే తీసుకొచ్చారో రే 2 మోడల్ అనేది కాస్త బాగానే అనిపిస్తుంది. అంటే ఫ్యూచరిస్టిక్ వీడియోస్ కానివ్వండి, మరి ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ వీడియోస్ జనరేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇమేజ్ ఇచ్చి దాన్ని వీడియో జనరేట్ చేయడం కానివ్వండి హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఈ మోడల్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుందో కూడా చూద్దాం. అప్గ్రేడ్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ వచ్చి లిమిటెడ్ యూసేజ్ 720p రెజల్యూషన్ మాత్రమే వస్తుంది. నాన్ కమర్షియల్ యూసేజ్ అని కూడా చెప్తున్నారు. అదే లైట్ వర్షన్ వచ్చి $84 అయితే ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు ఇయర్లీకి బిల్ చేసుకుంటే, ఒకవేళ మంత్లీకి మళ్ళీ పెరిగిపోతుంది. ఓన్లీ మంత్కి తీసుకుంటే $10 ఖర్చు అవుతుంది. ప్లస్ ప్లాన్కి వచ్చి $30, అన్లిమిటెడ్ వచ్చి $95. దానికి అన్లిమిటెడ్ కూడా 10,000 credits మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మళ్ళీ లిమిట్ ఉంది. రేట్ యాక్సెస్ 1080p ఇమేజెస్ ఉంటుంది, 720p వీడియోస్ మాత్రమే ఇస్తున్నారు. మరి అర్థం కాదు ఏంటంటే వీడియోస్ అన్ని కూడా 720p రెజల్యూషన్ మాత్రమే ఇస్తుంది. 1080p ఏది రావట్లేదు. హై ప్రయారిటీ, కమర్షియల్ యూజ్ అలౌడ్, నో వాటర్ మార్క్. కమర్షియల్ యూజేజ్కి అలౌడ్ చేసేది ఓన్లీ ప్లస్ అన్లిమిటెడ్. ఈవెన్ లైట్కి ఫ్రీ వర్షన్ కూడా నాన్ కమర్షియల్ యూసేజ్ అని చెప్తున్నారు. కొంచెం ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది 720p క్వాలిటీ. క్రెడిట్స్ అయితే ఓకే, బట్ హైయెస్ట్ 5 seconds అని ఇంకెక్కువ జనరేషన్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది లోమా ల్యాబ్స్ వాళ్ళ రే 2 AI మోడల్ టెక్స్ట్ టు వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ టు వీడియో జనరేషన్ ఎలా ఉందనేది ఇన్ఫర్మేషన్. మీరు కూడా లోమా రే 2 AI మోడల్ టెస్ట్ చేయండి. మీకు వచ్చిన వీడియోస్ ని మన AI తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ట్యాగ్ చేయండి. లేటెస్ట్ AI టూల్స్ కనుక AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.